ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో యావరేజ్గా మనకు 50% పోలింగ్ నమోదవుతుందని చెప్పేసి చెప్పొచ్చు. ముఖ్యంగా మనం ఒక్కొక్క జిల్లాల వారికి వద్దాం. మనకు మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ కార్పొరేషన్కి సంబంధించి 60 డివిజన్లకు ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి. 60 డివిజన్లలో 58వ డివిజన్ అనేది ఏకగ్రీవమైంది. కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. మిగిలిన 59 డివిజన్లకు సంబంధించి ఈరోజు పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అయితే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కొంత తక్కువ నమోదైందని చెప్పొచ్చు. మనకు ఉదయం నుంచి కూడా ఎక్కడ మనకు బారులు తీరినటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదు. ప్రస్తుతానికైతే మనం ఉన్నది ఇప్పుడు మనం చిన్నదేవరపల్లి పోలింగ్ స్టేషన్లో ఉన్నాం. ఈ చిన్నదేవరపల్లి పోలింగ్ స్టేషన్ అనేది 15వ వార్డు. ఇది కొత్తగా కార్పొరేషన్లో విలీనమైనటువంటి గ్రామం. గతంలో ఇది గ్రామ పంచాయతీగా ఉండేది. ఇక్కడ మాత్రం ఓటర్ చైతన్యం అనేది మనకు వెళ్లి విరిసిందని చెప్పొచ్చు. ఎందుకంటే 3343 ఓట్లు ఇక్కడ మొత్తం 5 బూత్ల పరిధిలో ఉన్నాయి. ఈ 5 బూత్ల పరిధిలో మనకి ఇప్పటివరకే 2116 ఓట్లు ఇప్పటికే కాస్టింగ్ జరిగింది. అంటే 63% అండ్ ఎబో మనకి ఇక్కడ పోలింగ్ శాతం నమోదైందని చెప్పవచ్చు. అంటే ఇది మన మహబూబ్నగర్ కార్పొరేషన్లో ఇది చివరిగా ఉన్నటువంటి విలీనమైనటువంటి గ్రామము. కాబట్టి ఇక్కడ ఓటర్ శాతం అనేది బాగా పెరిగిందని చెప్పొచ్చు. ఇక మహబూబ్నగర్ కార్పొరేషన్లో మిగతా డివిజన్లకు సంబంధించి మనం కనుక ఒకసారి పరిశీలిస్తే అక్కడ కూడా యావరేజ్గా ఈ 1 గంట వరకు ఓవరాల్గా అన్ని డివిజన్లలో కలిపి 45 నుంచి 50% వరకు మాత్రమే పోలింగ్ నమోదైందని చెప్పొచ్చు. ఇక మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి మిగిలిన 2 భూత్పూరు, దేవరకద్ర ఈ 2 మున్సిపాలిటీల్లో కూడా ఇప్పటికే జోరుగా పోలింగ్ అనేది జరిగింది. దేవరకద్రకు కూడా ఈసారి ఫస్ట్ టైం కార్పొరేషన్ మున్సిపాలిటీగా ఎలక్షన్స్ జరుగుతున్నాయి. గతంలో అది మేజర్ గ్రామ పంచాయతీగా ఉండేది. అలాంటి దేవరకద్రలో కూడా ఇప్పటికే 60% పైగా పోలింగ్ నమోదైంది. అక్కడ కూడా ఓటర్లు బారులు తీరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక రెండో జిల్లా వచ్చేసి మనకు నారాయణపేట జిల్లాలో నారాయణపేట, మక్తల్, కోస్గి, మద్దూరు ఈ 4 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అన్నీ అంటే 3 నారాయణపేట మినహా మిగతా 3 మున్సిపాలిటీల్లో 16 వార్డులు ఉన్నాయి. ఈ 16 వార్డులు ప్లస్ ఈ నారాయణపేటలో ఉన్నటువంటి 20 సంబంధించినటువంటి వార్డులలో పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. అయితే నారాయణపేట జిల్లా మక్తల్లో 6వ వార్డు భాజపా అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడంతో ప్రస్తుతం 6వ వార్డులో మాత్రం ఎన్నికలు అధికారులు నిలిపివేయడం జరిగింది. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో కూడా పోలింగ్ అనేది ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓవరాల్గా ఈ 3 మున్సిపాలిటీలు నాగర్ కర్నూలు, కొల్లాపూరు, కల్వకుర్తి ఈ 3 మున్సిపాలిటీలలో కనుక చూస్తే ఓటర్లు మధ్యాహ్నానికి మనకు 50% వరకు నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండడంతో పోలింగ్ శాతం అప్పటికి పూర్తి స్థాయిలో నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక గద్వాల, వనపర్తి గద్వాల్లో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. అలంపూరు, ఐజా, శాంతినగర్, గద్వాల ఈ మున్సిపాలిటీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అయితే అలంపూర్లో 10వ వార్డు ఇప్పటికే ఏకగ్రీవమైంది. మిగిలిన వార్డులకు అక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అలాగే వనపర్తి జిల్లాలో కూడా 5 మున్సిపాలిటీలకు ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఓవరాల్గా చూస్తేనైతే అన్ని చోట్ల కూడా పట్టణ ప్రాంతాలు అంటే గతంలో మున్సిపాలిటీలుగా ఉన్న ప్రాంతంలో కొంత మందకోడిగానే తొలుత ప్రారంభమైంది. 7 గంటలకు బారులు తీరిన పరిస్థితులు ఎక్కడ లేవు. ఇప్పుడు 1 గంట సమయానికి కూడా ఒక 50% అంటే 45 నుంచి 50% వరకే మనకు పోలింగ్ అనేది మనకు కనిపిస్తుంది. ఇక ప్రముఖులు ఈ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ ఎలక్షన్స్లో కొడంగల్ నియోజకవర్గంలో కొడంగల్ మున్సిపాలిటీలో సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 6వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి 18వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మంత్రి జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్లో 14వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వాకిటి శ్రీహరి మక్తల్ మున్సిపాలిటీలో 7వ వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ, అలాగే మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా మహబూబ్ నగర్లోని కార్పొరేషన్లో ఉన్నటువంటి 22వ డివిజన్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. దీంతోపాటు కలెక్టర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గద్వాల కలెక్టర్
బిఎం సంతోష్ గద్వాలకు సంబంధించినటువంటి 3rd వార్డులో తన ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. అలాగే వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి 9వ వార్డులో, వనపర్తిలో 9వ వార్డులో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది. ఇప్పటికైతే అటు మహిళలు కానీ ఇటు యూత్ కానీ పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో 6,18,000 మంది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఓటు హక్కు వినియోగించుకుంటూ ఉండగా ఓవరాల్గా చూస్తే ఒక 10,000 మంది మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. సో మహిళలు ఈసారి ఎన్నికల్లో కీలకం కానున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం గతంలో చూస్తే 60 నుంచి 70% వరకు మాత్రమే నమోదైంది. దీన్ని క్రాస్ చేయడానికి ఇప్పటికే పోలింగ్ శాతం పెంచడానికి ప్రచార కార్యక్రమాలు, ఓటర్ స్లిప్ల పంపిణీ ఇటువంటివన్నీ కూడా చేపట్టడం జరిగింది. సులువుగా ఓటర్లు తమ ఓటు ఎక్కడుందో తెలుసుకునే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ కేంద్రం వద్దకు వస్తే గుర్తింపు కార్డు ఆధారంగా, ఓటర్ గుర్తింపు కార్డు ఆధారంగా ఏ పోలింగ్ బూత్లో ఉందో వాళ్ళు కూడా, అంటే వీళ్ళ ఆశా వర్కర్లు చూసి చెప్పే విధంగా కూడా మనకు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉండడంతో ఇంకా పోలింగ్ శాతం పూర్తి స్థాయిలో నమోదవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పోలింగ్ శాతాలు చూస్తే 60-70కి మించలేదు కాబట్టి ఈసారి కాస్త మించుతుంది, ఓటర్లు చైతన్యంతో ఓటు వేస్తారని చెప్పేసి కూడా ఇప్పటికీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడ కూడా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చెదురుమదురు ఘటనలు కూడా ఏమీ జరగలేదు. గతంలో పంచాయతీ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లు తారుమారైనటువంటి ఘటనలు జరిగాయి. ఈసారి మున్సిపల్ ఎన్నికలను కూడా బ్యాలెట్ పత్రాలతో చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా బ్యాలెట్కు సంబంధించి ఇలాంటి ఇబ్బందులు ఏం లేకుండా ప్రశాంతంగా ప్రస్తుతం అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈ పోలింగ్ అనేది కొనసాగుతోంది. ఇది ఉమ్మడి జిల్లాలో పరిస్థితి. ఓటర్ స్టూడియో.